మీ ప్రక్కమిటోళ్ళలో కొంచెం కొంచెం బాధల్లో ఉంటారు. మీ ప్రక్కమిటోళ్ళు నీకు చెప్పుకోలేని బాధ ఏదో ఉంది వాళ్ళల్లో, మనసులోనో శరీరంలోనో లేక ఆలోచనలోనో ఏదో బాధ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు మీ సన్నిధికి వెళుతున్నాను ప్రభువా, మీరు నాకు తోడుగా ఉండండి, నీ దాసుని ద్వారా ఒక వాక్యం నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడు, నన్ను ఆదరించయ్యా అని ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటారు మందిరానికి. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆదరించి, ఈ సంతోషము నీకు కావాలని వారి వైపు చూస్తూ పాడు. ఆమేన్. ఆ ప్రక్కమిటోళ్ళ వైపు చూడండి. రే పిల్లలు, మంచి ఛాన్స్ రా ప్రక్కమిటోళ్ళతో మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ప్రక్కమిటోళ్ళ వైపు నీ రేలు ఇట్లా చూపించి, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. కావున ప్రభునందు పిల్లరా, నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుని శక్తిని మనం చూడాలి. ఆ రోజున షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుని శక్తి ఉంది, అందువలన దేవుడు వారిని కాపాడాడు అని చెప్పుకొని వాళ్ళతో సర్దుకోవడం కాదు. ఈ రోజున ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ రోజున ఆ దేవుని శక్తి నాలో జరగాలి. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి నా కుటుంబంలో జరగాలి. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి మన సంఘములో జరగాలి. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి కార్యాలు నా పొరుగు వారిలో జరగాలి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ధైర్యముగా నేను మీకు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని శక్తి మీలో ప్రతి ఒక్కరిని తాగుతుంది. దేవుని శక్తి మీలో ఉన్న ప్రతి బలహీనతను తాగుతా ఉన్నది. రోడ్డు మీద నడిస్తేనండి, రోడ్డు మీద, తారు రోడ్డు మీద ఇప్పుడు కూటమి అవగానే మీరు ఎవరు వెళ్ళొద్దు, మీ చెప్పులు కూడా వేసుకోవద్దు, ఒక్కసారి ఆ చెరువు దాకా నడిచిపోయారండి అని చెప్పాలి నేను. అప్పుడు ఏమంటారు తెలుసా? అయ్యో కాళ్ళు కాలుతున్నాయి అయ్యా. ఏమంటారు? అయ్యో కాళ్ళు కాలుతున్నాయి, అయ్యో కాళ్ళు కాలుతున్నాయి అని అంటారు. ఇంకొకళ్ళు అంటారు, అయ్యో వేడిగా ఉందయ్యా, తట్టుకోలేకపోతున్నావు అని అంటారు. ఆ వేడి ఎక్కడిది, ఆ కాళ్ళు కాలటం ఎక్కడిది అని అంటే ఏమనిపిస్తున్నావు నువ్వు? ఏమనిపిస్తున్నావు? సూర్యుని కాంతి రోడ్డు పీల్చుకుంది కాబట్టి, ఆ కాంతి మీద నీవు పాదం పెట్టావు కాబట్టి ఆ వేడిని కాలు పీల్చుకుంటుంది. అందుకనే అమ్మో అమ్మో కాళ్ళు కాలుతున్నాయి. ఈ కాళ్ళు నడిచే కాళ్ళు కాలేటప్పుడు భలే నడుస్తారు. అమ్మో 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 అంటారు. కాసేపు ప్రశాంతంగా కూడా పెట్టరు, కాళ్ళు అమ్మో 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 అంటారు. అలాగే పైనుండి వేడి పడుతుంది అనుకో, అబ్బో ఎండ ఎండ, వేప చెట్టు ఎక్కడ ఉంది, ఏ చెట్టు కావాలి అప్పుడు, వేప చెట్టు ఎక్కడ ఉందని వెళ్ళిపోతాం. సూర్యుడు వేడి నీ మీద పడుతుంటే అలాగ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, సంఘములో నుండి దేవుని వేడి నీ మీద పడాలి, దేవుని శక్తి నీ మీదకి రావాలి, దేవుని ఆత్మ నీలోనికి రావాలి, పరిశుద్ధాత్మ వేడి కాలం నీలోనికి రావాలి, మనము కాలిపోవాలి. ఆమేన్. ఇటువైపు వాళ్ళకి చల్లగున్నట్టు ఉంది, ఏమి స్పందన లేదు ఈ బ్యాచ్లో. దేవుని ఆత్మచేత మీరు కాలుదురుగాక. ప్రభునందు పిల్లరా, దేవుని శక్తి మనలోనికి రావాలి. యవనస్తులను దేవుని ఆత్మ కాల్చాలి. అందుకనే ఇక్కడ మనం ఏం చదివాము దేవుని వాక్యంలో, రోమా 4:21,
దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాట చెప్పండి. విశ్వాసము వలన బలము నొందెను. మరలా విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్, ఆమేన్. విశ్వాసము వలన బలము నొందెను. దేని ద్వారా బలం వస్తుంది? దేని ద్వారా? విశ్వాసం. అంటే అర్థం ఏంటంటే, నిన్ను ఏది కృంగదీస్తుందో, ఏ ఆలోచన నిన్ను కృంగదీస్తుందో దానితో నువ్వు చెప్పాలి. నిన్ను బాధ పెట్టేది ఏదో ఒకటి ఉందిగా, నీ మనసుని కృంగదీస్తున్న ఆలోచన ఏదో ఉందిగా, నిన్ను దుఃఖ పెడుతుంది ఏదో ఉంది కదా, దానితో నువ్వు చెప్పాలి. నా దేవుని ఎదుట నువ్వు ఓడిపోతావు. చెప్పండి అందరూ. నా దేవుని ఎదుట ఒక సమస్య నీ ముందు ఉంది. ఓ సమస్య, నా దేవుని ఎదుట నువ్వు ఓడిపోతావు. చెప్పు. నీకున్న సమస్య ఏదో అది తెచ్చుకో నీ మైండ్లో. నీకు ఆల్రెడీ చాలా సీరియల్గా 10, 12 ఉన్నాయి కదా, వాటిల్లో ఒకటి తెచ్చుకో ప్రస్తుతానికి. అది తెచ్చుకొని, ఓ సమస్య చెప్పు, నా దేవుని శక్తి వలన నువ్వు ఓడిపోతావు. అది పోలేదనుకో, మరలా 2వసారి చెప్పు, 3వసారి చెప్పు. ఇందాక ఆమె క్యాన్సర్ వ్యాధి కలిగిన ఆమె పరలోక ప్రార్థన 10,000 సార్లు చెప్పిందన్నానే, అట్లా నువ్వు చాలాసార్లు చెప్పు. అది ఏదో ఒక రోజున ఓడిపోతుంది. మనం ఎవరమో తెలుసా? నేను ఓడిపోనయా. లేపో చేతిలో. నేను ఓడిపోనయా. నువ్వు కృంగిపోనయా. నువ్వు నాతో నుండగా నేను ఓడిపోనయా. నా పక్షానుండగా నేను కృంగిపోనయా. నీవు నాతో నుండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా. నా పక్షానుండగా నేను కృంగిపోనయా. నీవు నాతో నుండగా. అసలు నాకు ఎలా ఉందంటే, మిమ్మల్ని అందరిని నిలబెట్టి ఈ పాట డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నేను ఓడిపోనయా. నీవు నాతో నుండగా నేను కృంగిపోనయా. నీవు నాతో నుండగా. ఒక ఆయన, అన్నా ఇది బెల్ట్ వేసారన్నా అన్నాడు. ఏంటది? దీనికి చుట్టూ నడుముకి బెల్ట్ ఎందుకయ్యానంటే అది నిలబడతలేదన్నా అన్నాడు. అది నిలబడట్లేదన్నా, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు దీన్ని చుట్టుకో కూర్చున్నా అది కట్టుకో, నిలబడ్డా కట్టుకో, బండి నడుపుతున్నా కట్టుకో అన్నాడు. మరి ఇప్పుడు కట్టుకుంటే ఎట్ట? కొద్దిగా సుమారుగా ఉందిలే అన్న. ఈ బెల్ట్ వేసుకుంటే కొద్దిగా సుమారుగా ఉంది. పిల్లరా, అసలు మనల్ని నిలబెట్టేది దేవుని వాక్యం. పిల్లరా, అసలు మనం నిలబెట్టేది దేవుని మాటలు. నీ చెయ్యిని నిలబెడతాయి, నీ చెయ్యిని పైకెత్తుతాయి, నీ కాలుని నిలబెడతాయి, నీ నడువుని నిలబెడతాయి, నీ ఇంటిని నిలబెడతాయి, నీ పిల్లల్ని నిలబెడతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. నిన్ను దేవునిలో స్థిరముగా నిలబెట్టేది దేవుని వాక్యము, దేవుని శక్తి. ఆమేన్. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? పౌలు గారు అందుకే అన్నాడు, నడుమునకు ఏం కట్టమన్నాడు? షార్ప్గా ఉండాలండి సంఘం అంటే. నడుముకి ఏం కట్టమన్నాడు?
సత్యమనే దట్టి కట్టండి. చెప్పండి అందరూ, నడుముకేం కట్టాలి? సత్యమనే దట్టి కట్టండి, మీరు నిలబడతారు. అందుకనే విశ్వాసము వలన బలము రావాలి. ఆమేన్. దేని ద్వారా బలం రావాలి? విశ్వాసము వలన బలము రావాలి. దేవుని శక్తిని మనము చూపించాలి. నీకు సమస్యతో నువ్వు మాట్లాడు, నువ్వు కృంగదీస్తున్న పరిస్థితితో నువ్వు మాట్లాడు. ఓ బలహీనత, నీవు నాలో ఉండకూడదు. ఓ శోధన, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఓ దయ్యపు అల్లరి శక్తులారా, మీరు మా ప్రాంతాల్లో ఉండటానికి వీల్లేదు. నేను నీతో మాట్లాడుతున్నా, యేసు నామములో వెళ్ళిపో. యేసు నామములో, యేసయ్యలో ఉన్న శక్తిని నీతో మాట్లాడుతున్నాను. శక్తితో నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు మాట్లాడాలి. యు స్పీక్ అవుట్. నువ్వు చెప్పాలి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సహోదరుడా, సహోదరి, దేవుని శక్తిని నువ్వు పట్టుకోవాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఈ దేవుని శక్తిని పట్టుకున్నారు. వాళ్ళు దినదినము దేవుని సేవించారు, ఆ శక్తిని కలిగి ఉన్నారు. ఆ దైవ శక్తి ద్వారా ఆ దేశాన్ని వారు మార్చారు. అలాగే దేవుని శక్తి ద్వారా విశ్వాసం వలన మనకు బలము వస్తుంది అని విన్నాము. ఇంకా దేవుని శక్తి మనలోనికి ఎలా పనిచేస్తుందంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. దేవుని శక్తి ఉన్నప్పుడు జరిగే కార్యం ఇది. 8వ వచనం చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అందరి మాట అనండి. దేవుడు మీ ఎడల, చెప్తున్నారా? అందరు బిగ్గరగా చెప్పండి. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్. ఇప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్పు, దేవుడు నా ఎడల, దేవుడు నా ఎడల, దేవుడు నా కుటుంబం ఎడల, దేవుడు నా పిల్లల ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. శోధనను నేను జయిస్తాను, బలహీనతను నేను జయిస్తాను, బలహీనపరచు ఆత్మను నేను జయిస్తాను. ఆమేన్. ఇది నీ మాటలై ఉండాలి, ఇది నీ ప్రార్థన అయి ఉండాలి, ఇది నువ్వు దేవునికి చెల్లించే స్తోత్రార్పణలై ఉండాలి. ఇలాగ చెల్లిస్తా ఉండు. చూసేవాళ్ళకి ఏందోలే అనుకుంటుంది అని అనుకుంటారు. మరలా ఒకరోజు వాళ్ళే అంటారు, ఇదే దేవుని శక్తి అంటారు. ఆమేన్. ఈ దేవుని శక్తి కావలసిన వాళ్ళందరూ
అందరూ చప్పట్లు కొట్టండి. ఈ దేవుని శక్తి నాకు కావాలి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఈ దేవుని శక్తి మా ఇళ్లలో పనిచేయాలనుకున్న వాళ్ళు దేవుని స్తుతించండి. ఈ దేవుని శక్తి మన సంఘములో ప్రవహించాలి అని దేవునికి చెప్పండి. ప్రభునందు పిల్లరా, ప్రభునందు పిల్లరా, ప్రభునందు పిల్లరా, ప్రభునందు పెద్దలారా వినండి. వరద నీళ్లు కాదు మన చుట్టూ ప్రవహించాల్సింది, దేవుని శక్తి ప్రవహించాలి. ఆమేన్, ఆమేన్. అందువలన ఇక్కడ మనం ఏమని చూస్తున్నాం చదవండి. ఇప్పుడు 1 కొరింథీ మరియు అన్నిటి 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్. అనగా నువ్వు ఎలా విశ్వసించాలంటే, దేవుడు నా ఎడల ఆయన కృపను విస్తరింపచేస్తాడు. ఒకవేళ ఎలా చేస్తాడు అని నీ మనస్సులో సాతానుడు ఆలోచన పెడితే, నా ఎడల దేవుడు తన కృపను విస్తరింపచేస్తాడు. అలాగ నువ్వు దేవుని మీద ఆధారపడితే, విశ్వసిస్తే దేవుని శక్తిని మనం చూస్తాం. దేవుని శక్తి అంటే ఏంటో ప్రియులరా, ఇక్కడ చూడండి 3 మాటలు. 1 సర్వ సమృద్ధి ఉంటుంది. ఏముంటుందండి? సర్వ సమృద్ధి ఉంటుంది. 2 ఉత్తమమైన ప్రతి కార్యము జరుగుతుంది. అది దేవుని శక్తి అంటే. సర్వ సమృద్ధి ఉంటుంది, ఉత్తమమైన ప్రతి కార్యము జరుగుతుంది. ఇంకా సర్వ సమృద్ధితో పాటుగా సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అది దేవుని శక్తి. సర్వ సమృద్ధి, ఉత్తమమైన ప్రతి కార్యము, అలాగే కృపను విస్తరించడం. ఇదండి దేవుని శక్తి. వీటిని నువ్వు అనుభవించాలి, వీటిని నువ్వు సంపాదించుకోవాలి, వీటిల్లో నువ్వు బ్రతకాలి. ఆమేన్. అలాగూ దేవుని శక్తిని నువ్వు ప్రదర్శిస్తావా? అలాగూ ప్రభువా నీ శక్తి నా జీవితంలోనికి రావాలని అడుగుతావా? ఒకవేళ ఇవి నీ అనుభవాలుగా లేకపోతే ఇప్పుడైనా నువ్వు దేవుని అడుగు, ప్రభువా ఈ దేవుని శక్తి నాలోనికి రావాలి, ఈ దేవుని శక్తి నాలో విస్తరించాలి, దేవుని కార్యాలు నాలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండు, చెబుతూ ఉండు. నీళ్ళల్లో పడిన ఆ వ్యక్తి ఎలాగూ కాళ్ళు చేతులు ఆడిచ్చి ఈదుతున్నాడో అలాగూ నువ్వు మాటి మాటికి చెబుతూ ఉండు. అదే నీకు దేవుని శక్తిగా మారుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి. అందరూ మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. మీ కృపలో బలపరచండి, మీ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. దేవుని శక్తిని మేము అనుభవించాలి ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యాలు మేము అనుభవించాలి ప్రభువా. మమ్ములను లొంగదీయాలనుకుంటున్న సాతాను శక్తులు లయమగును గాక, మమ్ములను కృంగదీయాలనుకుంటున్న సమస్యలు లయమగును గాక. దేవుని శక్తి మాలో ఉద్భవించును గాక, దేవుని శక్తి మాలో ప్రవహించును గాక, దేవుని శక్తిని మేము చూచుదుము గాక, దేవుని శక్తిని మేము అనుభవించుదుము గాక. ప్రభువా నీకు వందనాలు. అందరూ దేవుని స్తుతించండి.
ప్రభా మా కుటుంబంలో దేవుని శక్తి కనబడాలని అడుగు. పరిశుద్ధాత్మ కార్యాలు నా పిల్లల్లో కనబడాలి, నా కుటుంబంలో కనబడాలి అని అడుగు. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును దేవుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేకుడైన యేసు నామము. సమస్త బాధలని తొలగించును అభిషేకుడైన యేసు నామము. యేసయ్యా యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ మీ చేతుల పైకి లేపి దేవా మీ శక్తి మాకివ్వండి అని అన్నాడు. దేవా మీ శక్తిని మాకివ్వండి ప్రభువా. దేవా మీ శక్తిని మా కుటుంబానికి ఇవ్వండి అయ్యా. దేవా మీ శక్తిని మా సంఘానికి ఇవ్వండి అయ్యా. యేసయ్యా మీ శక్తిని మా సేవలో ఇవ్వండి అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆవరణమంతటిలో చివరకు ఇక్కడ మొలుచుచున్న మొక్కలు కూడా దేవుని శక్తి పని చేయాలి ప్రభువా. అంతటా దేవుని శక్తి ఉండాలి. నరులందరి మీదకి దేవుని శక్తి రావాలి. దూరము నుండి ఈ మాటలు ఆలకించుచున్న వారి మీదకి మీ శక్తి దిగి రావాలి. ఈ మాటలు ఎవరు ఎప్పుడు విన్నా సరే దేవుని శక్తి వారి మీదకి దిగి రావాలి. ఓ ప్రభువా రక్షకుడా మీకు స్తోత్రాలు వందనాలు. మీ సన్నిధిని ప్రతి ఒక్కరితో ఉంచండి. బలహీనులను సంపూర్ణంగా స్వస్థపరచండి. బలహీనతలో కృంగిపోతున్న వారికి సంపూర్ణమైన విడుదల రానివ్వండి. ఏ విషయంలో నలిగిపోతున్నారో ఆ నలుగుట అనేది తొలగిపోయి దేవుని శక్తి వారిలోనికి వచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. ఈ ఆవరణమంతటిలో మీ శక్తినివ్వండి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలోనికి మీ శక్తి రానివ్వండి. వాక్యమును చదువుతున్న ప్రతి ఒక్కరిలోనికి మీ శక్తి రానివ్వండి. దేవుని మాటకు విని లోబడి ప్రతి ఒక్కరిలోనికి మీ శక్తి రానివ్వండి. తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.